కేనియాలో నెక్స్ట్ టాపిక్ ఒక రాఖీ యాడ్ ఇప్పుడు రాజకీయ చర్చకు దారితీసిందా? కృతి సనన్ దుస్తులపై కంగనా అభ్యంతరం చెప్పడం, ఆపై కృతికి రాహుల్ గాంధీ సపోర్ట్ ఇవ్వడం, ఇవన్నీ హాట్ డిబేట్కు కారణమయ్యాయి. సంప్రదాయం వర్సెస్ వ్యక్తిగత స్వేచ్ఛ అన్న టాపిక్ మళ్లీ తెరపైకి వచ్చింది. మరి ఇది కేవలం ఓ యాడ్పై వివాదమా, లేక రాజకీయ రంగు పులుముకుంటున్న మరో స్వేచ్ఛ పోరాటమా? రక్షాబంధన్ కోసం ఓ జ్యువెలరీ బ్రాండ్ రూపొందించిన యాడ్లో కృతి సనన్ ధరించిన ఇండో వెస్టర్న్ అవుట్ఫిట్ పై విమర్శలు షురువయ్యాయి. బీజేపీ ఎంపీ నటి కంగనా రనౌత్ రాఖీ కట్టే సందర్భానికి ఈ కాస్ట్యూమ్స్ కరెక్టేనా అంటూ తీవ్రంగా ఫైర్ అయ్యారు. కృతి మాత్రం సంప్రదాయం దుస్తుల్లో కాదు, భావోద్వేగంలో, విలువల్లో ఉంటుందని సమాధానమిచ్చారు. ఇక్కడే రాజకీయ ట్విస్ట్. రాహుల్ గాంధీ కృతికి మద్దతుగా నిలిచి మహిళలు ఏం ధరించాలి, ఏం చెయ్యాలి, ఎక్కడికి వెళ్లాలన్నది వాళ్ల వ్యక్తిగత స్వేచ్ఛ అంటూ ఇన్స్టాలో పోస్ట్ పెట్టారు. కంగనా రాహుల్ మధ్య డైలాగ్ వరకు దారితీస్తుంది. పైగా బ్రాండ్ హ్యాడ్ను వెనక్కి తీసుకోవడంతో వివాదం మరింత పెరిగింది. మహిళల దుస్తులపై తీర్పులివ్వడమే అసలు సమస్య. ఇలాంటి ఇష్యూలు వచ్చినప్పుడల్లా ఇదే సబ్జెక్టు చుట్టూ చర్చ జరుగుతుంది తప్ప తెగడం లేదు. ఇక్కడ అడ్వర్టైజ్ తయారు చేసిన అనాలి. మీరు తయారు చేసింది ఏంది? ఏ కాన్సెప్ట్ మీద? రాఖీ కాన్సెప్ట్ మీద అడ్వర్టైజ్. మరి ఆ బట్టలు ఏంది? రాఖీ అనేది ఏంది? మన భారతదేశంలో హిందువులందరూ చేసుకునే ఒక పెద్ద పండగ, సోదరులు చేసుకునే పండగలో మీరు నిజంగానే ఆ బట్టలేంది? మీరు రాఖీ అడ్వర్టైజ్ రూపొందించేటప్పుడు అసలు ఈ రాఖీ అడ్వర్టైజ్ ఎట్లుండాలనేది కొంచెం కూడా ఆలోచన చెయ్యరా? పండగని ప్రతిబింబించాలి కదా. దుస్తులు అనేది ఎప్పుడు వేసుకున్నారు, సందర్భం ఏంది అనే దాన్ని బట్టి చూడాలి. వ్యక్తిగత స్వేచ్ఛ, ఎవరి దుస్తులు వాళ్ళు వేసుకోవచ్చు అనేది తర్వాత. కానీ ఏ సందర్భానికి ఏ దుస్తులు వేసి ఏ యాడ్ చేసిరు అనేది ఇక్కడ ప్రశ్న. ఆ యాడ్లో ఇద్దరు హీరోయిన్ల మధ్య వివాదంలోకి రాహుల్ గాంధీ ఎందుకు దూకాలి? దానికి సంబంధించి ఆ వ్యాఖ్యలు, మహిళ ఏ బట్టలైనా వేసుకోవచ్చు అంటే అక్కడ సందర్భం వేరు, మీరు చెప్పే వ్యాఖ్యలు వేరు. రాహుల్ గాంధీ అనవసరంగా వచ్చి అబాస్ పాలైనట్టుంది. అది ఇక్కడ చూస్తే కంగనా కొంచెం సపోర్ట్ చేసి ఈ అంశంలో మాత్రమే. కంగనా అన్న మాటలో తప్పేముంది? మీరు చేసిన యాడ్ ఏంది, మీరు వేసుకున్న బట్టలేంది అంటే ఎట్లాంటి బట్టలైనా వేసుకొచ్చి ఇక కట్టేస్తారా? ఎవరైనా వేరే దేశం వాళ్ళు ఎవరైనా చూసినా రాఖీ పండుగ అంటే ఓహో వీళ్ళు హిందువులు చాలా పవిత్రంగా చేసుకుంటారు, చాలా ప్రాధాన్యత గల పండగ, అట్లాంటి ఆలోచన ఉంటుంది. మరి మీ బట్టలు ఎట్లున్నాయి? నిజంగానే ఎంత వరస్ట్గా ఉన్నాయి ఆ బట్టలు అంటే ఎట్లా పడితే అట్లా వేసుకొని పోయి పండుగలు సెలబ్రేట్ చేసుకుంటారా ఇండియన్స్ అనే ఆలోచనకు రారా? కాబట్టి బట్టలకు ఇక్కడ వ్యక్తిగత స్వేచ్ఛ ఇవన్నీ ఇష్యూలో తీసుకురావద్దు. వేరే ఇష్యూలలో తీసుకొస్తే తప్పులేదు, కానీ ఈ ఇష్యూలో కేవలం పండగ ఏంది, ఏ సందర్భం చూపించారు, ఏ సందర్భానికి ఏ బట్టలు వేసిర్రు అనే అంశాన్ని చూడాలి. కాబట్టి ఈ విషయంలో కంగనా అన్న దాంట్లో తప్పేం లేదు. ఇప్పుడు కొన్ని రాష్ట్ర పండుగలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సంక్రాంతి అనేది ఓన్లీ తెలుగు వాళ్ళ పండుగ, అటువంటివి ఉంటాయి. కానీ ఇవి రాఖీ పౌర్ణమి అనేది, రాఖీ పండుగ అనేది మొత్తం దేశవ్యాప్తంగా జరుపుకునే పండుగ. దీపావళి కావచ్చు, ఇటువంటి హోళీ కావచ్చు, రాఖీ పండుగ కావచ్చు. అటువంటి పండుగ సంబంధించిన ఒక యాడ్ ఇస్తున్నప్పుడు ఒక బ్రాండ్ ప్రమోషన్కి అంటే జ్యువెలరీ వాళ్ళు చేసినటువంటి యాడ్ అది. తమ బ్రాండ్ ప్రమోట్ చేసుకోవడానికి ఇంకా మహిళల్ని మంచి ఇంకా అద్భుతమైన సంప్రదాయ వస్తువులు చూపించాలి. ఎందుకంటే బంగారం అనేది మహిళలు ఎక్కువగా ఆకర్షిస్తుంది కాబట్టి, మీరు మీ షాప్ కూడా బంగారందే కాబట్టి మహిళల పట్ల గౌరవం పెంచే విధంగా, మహిళలకు ఉందాతనం పెంచే విధంగా యాడ్ రూపకల్పన ఉండాలి. కంగనా రనౌత్ ఈ విషయంలో ప్రశ్నించింది 100% నిజం. ఇప్పుడు రాహుల్ గాంధీ ఎంటర్ కావడం మహిళల దుస్తులు వాళ్ళ ఇష్టం అంటే ఎక్కడ పడితే ఎక్కడ ఎలా పడితే అలా దుస్తులు వేసుకుంటారంటే ఇప్పుడు వాళ్ళకి అటువంటి ఆలోచన ఉండకపోవచ్చు, చూసే వాళ్ళకు ఉంటుంది కదా. ఇప్పుడు బయట అత్యాచారాలు అవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? బయట అత్యాచారాలు జరిగేటి ఇప్పుడు మళ్ళీ అంటారు చిన్నపిల్లలు ఏం చేశారు, వాళ్ళకు ఏం కనిపించి అత్యాచారాలు చేస్తున్నట్టు. అంటే ఇటువంటి వాళ్ళని చూసి వాళ్ళని ఏం చేయలేక అదంతా మైండ్లో ఉండి చిన్నపిల్లల పైన అప్లై చేస్తుంటారు. అది జరిగేది. సో చాలామంది అడుగుతుంటారు కదా, చిన్నపిల్లల్లో నెలల పిల్లల్లో ఏం కనిపించింది, 10 ఏళ్ల పిల్లల్లో ఏం కనిపించింది, 6 ఏళ్ల పిల్లల్లో ఏం కనిపించిందని. ఇటువంటివి చూసి వాళ్ళని ఏమీ చేయలేక అవంతా కూడా మరో దగ్గర రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు చావుకు పెళ్లికి ఒకే రకం వస్త్రధారణ వేస్తామా? వేయం కదా. మనిషి ఒక్కడమే. చావుకి ఎలా వెళ్ళాలో అలాగే వెళ్ళాలి, ఫంక్షన్లకు, పెళ్లిళ్లకు, పేరెంట్లకు ఎలా వెళ్ళాలో అలాగే వెళ్ళాలి. ఇప్పుడు రాఖీ పండుగని ఒక అన్న చెల్లెలు లేకపోతే అక్క తమ్ముడు ఆ బంధాన్ని రిఫ్లెక్ట్ చేసేది ఎంత పద్ధతిగా, ఎంత హుందాగా ఉండాలి. ఖచ్చితంగా ఆ యాడ్ షూట్ తప్పే. కాబట్టి ఆ సంస్థ ఆ యాడ్ను కూడా క్యాన్సిల్ చేసుకుంది.
ఇక రక్షాబంధన్ లాంటి ఒక సంప్రదాయ పండుగని ఒక యాడ్ చేసేటప్పుడు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. సో ఏదంటే ఆ ప్రజెంటేషన్ పట్ల, కల్చరల్ సెన్సిటివిటీ పట్ల, ఆ బ్రాండ్ ఏదైతే ఉందో సో ముందుగానే కొంచెం జాగ్రత్తలు వహించుంటే బాగుండేది. అండ్ ఇక్కడ కంగనా చేస్తున్న పాయింట్ కూడా వ్యాలిడే. సో ఏదంటే మన దేశంలో స్వేచ్ఛ ఏమైపోతుంది, సో ఎందుకంటే ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బట్టలు వేసుకొని చూపిస్తారా అనేది కూడా కంగనా చేస్తుంది. అంటే ఇక్కడ రాహుల్ గాంధీ తీసుకున్న పాయింట్ కూడా వ్యాలిడ్ పాయింట్. ఎందుకంటే ఆడవారికి స్వేచ్ఛ ఉంటుంది, సో వారికి తగినట్టు ఉంటారు అనేది కూడా. బట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే రక్షాబంధన్ తీసిన యాడ్కి, దానిలో ధరించిన దుస్తులకి, అటు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకి ఎక్కడ కూడా మనం రెండు రాజకీయం చేద్దాం. అటు రాజకీయంగానో ఇటు ఏదైతే మానవ హక్కులకి ఈ రెండు కూడా సెపరేట్ గా చేసుకోవాలి. సో దాని స్వేచ్ఛని, రాజకీయాల్ని ఒకటి చేసి మనం ఇప్పుడు కూడా మాట్లాడొద్దు. సో రక్షాబంధన్ అనేది భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుపుకుంటారు. చాలా ట్రెడిషనల్ పండుగ. అలాగే అన్నా చెల్లెలు, అక్క తమ్ముళ్ళు చేసుకునే పండుగ ఇది. సో దీన్ని ఒక యాడ్ రూపంలో చూపిస్తుందంటే ఏదైతే గివా జ్యువెలరీ యాడ్ వాళ్ళు ఉన్నారో ఆ యాడ్ చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. సో ఎంత పెద్ద హీరోయిన్ అయినా కూడా అక్కడ అన్నీకే రాఖీ కడుతుంది. ఆ యాడ్ లో కూడా మనం చూడొచ్చు. సో అలాంటప్పుడు ఆమె వేసుకున్న దుస్తులపైనే ఇప్పుడు మొత్తం అందరూ నెగిటివిటీ తీసుకుంటున్నారు. ఇప్పుడు ఏమైంది, తీరా యాడ్ ని కూడా బ్లాక్ లిస్ట్ లో పెట్టేసుకుంది. ఎందుకంటే యాడ్ కూడా మొత్తం డిలీట్ చేయాల్సి వచ్చింది. సో ఒక పక్కన కంపెనీకి నష్టం, ఒక పక్కన ఇది రాజకీయంగా కూడా పెను దుమారం రేపుతుంది, మరో పక్కన విమర్శలకు దారితీస్తుంది, పబ్లిక్ నుంచి కూడా వ్యతిరేకత ఎదుర్కొంటుంది. సో ఇలాంటప్పుడు అలాగని చెప్పేసి ఏదైతే స్వేచ్ఛ ఉందో దాన్ని అవమానపరిచేలాగా ఉండకూడదు. సో ఆడవాళ్ళ దుస్తులకు సంబంధించి ఎవరు కూడా అవమానకరంగా మాట్లాడకూడదు. సో ఇక్కడ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల్ని, అలాగే ఆడవాళ్ళ దుస్తుల్ని ఒకటి చేసి మాట్లాడకూడదు అనేది కూడా ఒక వ్యాలిడ్ రీజన్ గా చూడాలి. సో అంటే సందర్భాన్ని బట్టి ఉంటుంది అది. వేషధారణ కూడా అన్ని చోట్ల అన్ని రకాల వస్త్రధారణ యాక్సెప్టబుల్ కాదు అనేది మనం మాట్లాడేది. అందుకే ఒక క్వశ్చన్ కూడా మనకు కనిపిస్తుంది, సంప్రదాయం పేరుతో వ్యక్తిగత స్వేచ్ఛకు హద్దులా అంటే హద్దులు ఉండాలి ఖచ్చితంగా. అంటే అదే మీరు అన్నారు కదా, పుట్టుకకు పెళ్లికి ఒక బట్టలు వేసుకుంటాం, చావుకు ఒక బట్టలు వేసుకుంటాం, అట్లనే హద్దులు ఉండాలి ఖచ్చితంగా ఉండాల్సిందే. అంటే ఆ హద్దులు దాని సందర్భాన్ని, సమయాన్ని, అక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితిని బట్టి డెఫినెట్ గా హద్దులు ఉండాల్సిందే. సో అదే మనకు ఆ క్వశ్చన్ అదే ఆన్సర్ కూడా దొరుకుతుంది.